చేసే వృత్తిపై నమ్మకం ఉండాలి. అదేవిధంగా భగవంతుడిపై కూడా అత్యంత భక్తి నమ్మకం ఉండాలి. వృత్తిలో ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే ఆయన తప్పకుండా మన మొర వింటాడు, ఆపదల నుంచి బయటపడేస్తాడు. ఈ మాటలు మల్లన్నపేటలోని దొంగ మల్లన్న గుడికి అక్షరాలా సరిపోతాయి. పేరు చూస్తేనే గుడికి సంబంధించిన విషయాలు మీకు అర్థమయ్యే ఉండాలి. పేరు ఎలా ఉన్నా ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది. భగవంతుడు ఏ వృత్తిలో ఉన్న వాళ్ళకైనా తప్పకుండా సహాయం చేస్తాడు అని చెప్పడానికి ఈ ఆలయమే ఓ నిదర్శనం. మరి ఈ ఆలయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందామా? పూర్వం రోజుల్లో గ్రామాల్లో దొంగల బెడద అధికం. గ్రూపులుగా రాత్రి సమయంలో దొంగలు దాడులు చేసి దోచుకుపోయేవారు. పూర్వం రోజుల్లో భారతీయుల ఆస్తి గోవులే. ప్రతి ఇంట్లో తప్పకుండా గోవులు ఉండేవి. ఎన్ని గోవులు ఉంటే అంతటి ఆస్తిపరులన్నమాట. పేదవాడి ఇంట్లో కూడా కనీసం 2 గోవులైనా ఉండేవి. ఆ రోజుల్లో గోక్షీరం సమృద్ధిగా లభించేది. గోవుల నుంచి లభించే ఉత్పత్తులతో గ్రామాలు సుభిక్షంగా ఉండేవి. ఆ గోవులను దొంగలు దొంగిలించేవారు. మందలుగా గోవులను తీసుకువెళ్ళి వేరువేరు ప్రాంతాల్లో అమ్ముకునేవారు. గోవులకు గిరాకీ కూడా ఎక్కువే. ఈ విధంగానే ఓ రోజు దొంగలు మల్లన్నపేటకు వచ్చారు. రాత్రి సమయంలో కావలసినన్ని గోవులను దోచుకెళ్లాలని పథకం వేశారు. పథకాన్ని అమలు చేస్తున్న సమయంలో గోవుల అరుపుతో గ్రామస్తులు మేలుకున్నారు. వెంటనే అప్రమత్తమైన దొంగలు మహాశివుడిని ప్రార్థించారు. గ్రామస్తుల నుంచి తమను గోవులను రక్షించాలని, అలా రక్షించి దొంగతనం సజావుగా సాగితే గుడి కట్టిస్తామని మొక్కుకున్నారట. మహాశివుడు దొంగల మొరను ఆలకించి ఆవుల రంగును మార్చేశాడు. ఆవుల రంగు చీకట్లో కలిసిపోవడంతో గ్రామస్తులు గుర్తించలేకపోయారు. ఇదంతా స్వామివారి చలివే అని దొంగలు బలంగా విశ్వసించారు. ఆవులను అమ్మగా వచ్చిన డబ్బులో నుంచి కొంత మొత్తాన్ని గుడి నిర్మాణం కోసం వినియోగించారు ఆ దొంగలు. అయితే ఆ ఆలయం కూడా రాత్రికి రాత్రే నిర్మించారని మల్లన్నపేట గ్రామస్తులు చెప్తారు. ఇక్కడ స్వామివారికి అభిషేకం చేసి అర్చిస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయని, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సమస్యల నుంచి బయటపడతామని అంటారు. దొంగలు మల్లన్న స్వామి ఆలయం నిర్మించిన తరువాత ఆలయ ప్రాంగణంలో గణపతి, నాగదేవత, జగన్మాత విగ్రహాలను కూడా ఏర్పాటు చేశారు. గ్రామంలోని పచ్చని వాతావరణం భక్తులను కట్టిపడేస్తోంది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.